ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి జీవితాన్ని అర్థంతరంగా కాలదన్నుకుంటే మన కథ అక్కడితోనే పరిసమాప్తమవుతుంది. ఏదో సాధించాలనే తపన, ఏమీ సాధించలేదేనన్న నిరాశ, ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ, ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో, ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన డ్రెస్సు కొనివ్వలేదని, పెళ్లి కావడం లేదని, ఉద్యోగం రావటం లేదని, భార్య కాపురానికి రావడం లేదని, ఇలా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా పరుగులు తీయలేక కొందరు ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీమీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. యుక్త వయస్సు, పెద్ద వయస్సు అనే భేదం లేకుండా ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు, ఎవరిని సవాళ్లు వదిలిపెట్టవు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెబుతారు, జగమంతా దగా చేసిన చివురంత ఆశను చూడు, గోరంత దీపం కొండంత వెలుగు, చివురంత ఆశ జగమంత వెలుగు. తీవ్రమైన ఒత్తిడికి లోనై డిప్రెషన్లోకి వెళ్ళి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఏదో కారణం చేత ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలం కావడం, ప్రేమ వైఫల్యం వంటి కారణాలతో ఈ బతుకు నాకొద్దు అంటూ అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యమైనాయి. ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్య. ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మందికి పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 4 నిమిషాలకు ఒక జీవితం కోల్పోవడం. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు 20కి పైగా ఆత్మహత్య యత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక కుటుంబం, స్నేహితులు మరియు సమాజం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దాని గురించి మనం నిర్భయంగా మరియు ఓపెన్గా మాట్లాడాలి. ఆత్మహత్యపై నెలకొన్న మూఢనమ్మకాలు, నిందలు మరియు భయాలను తొలగించడం, సహాయం కోరేవారికి మార్గమం సుగమం చేయాలి. ఒక్క నీటి బిందువు మీద పడితేనే అల్పప్రాణి చీమ చివరి క్షణం వరకు ప్రాణం కాపాడుకోవడానికి పోరాడుతుంది. చల్లటి చిరుగాలి వీస్తే ఆ స్పర్శకు చిటికెన వేలు మీద వెంట్రుక సైతం లేచి నిలబడుతుందే. అలాంటిది ఏళ్ల తరబడి ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దుకున్న నిండు ప్రాణం ఎలా తీసుకోవాలనిపిస్తుంది? అసలు ఈ భూమి మీద మనిషి కాకుండా మరో ప్రాణి ఏదైనా ఆత్మహత్యకు ప్రయత్నించడం చూసామా? మేధస్సు కలిగిన మనిషికి ఎందుకింత బలహీనత? తాము పోయినంత మాత్రాన సమస్యలు మాయమవుతాయా? ఆత్మహత్యలకు ప్రయత్నించే ముందు ఒక్క క్షణం ఆగి తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి, తిరిగి పచ్చగా కలకల్లాడతాయి. ఇందుకు మనమంతా కలిసికట్టుగా ప్రయత్నించడం అత్యవసరమని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం గట్టిగా నినదిస్తుంది. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాం. ఇది మొట్టమొదటగా 2003వ సంవత్సరం సెప్టెంబర్ 10 నుండి మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ IASP మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఆత్మహత్యపై ఉన్న ఆలోచనలు మార్చడం, చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్. ఈ థీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఆత్మహత్య గురించి ఉన్న పాత ప్రతికూల భావనలను తొలగించి సానుకూల మరియు ఓపెన్గా మాట్లాడటంలను ప్రోత్సహించడం. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దాని గురించి మనం నిర్భయంగా మరియు ఓపెన్గా మాట్లాడాలి. ఆత్మహత్యపై నెలకొన్న మూఢనమ్మకాలు, నిందలు మరియు భయాలను తొలగించడం ద్వారా సహాయం కోరేవారికి మార్గమం సుగమం చేయవచ్చు. ఆత్మహత్య ఆలోచనలకు గల కారణాలు మరియు సంకేతాలు, ఆత్మహత్యకు దారితీసే కారణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జీవితానికి
బలవన్మరణానికి మధ్య ఒక్క క్షణమే తేడా. ఆ క్షణాన్ని అధిగమిస్తే ఎన్నో జీవితాలను కాపాడుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న వారినైనా, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకునే వారినైనా సానుభూతితో అర్థం చేసుకొని అవసరమైన భరోసా కల్పిస్తే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడుకోవచ్చు. కావలసిందల్లా సమయోచితంగా స్పందించడం. ఇదేమీ పెద్ద పని కాదు. అయినా ఎంతోమంది ఆత్మహత్యల మూలంగా అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుండటం విషాదం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రతి సంవత్సరం బలవన్మరణాలకు పాల్పడుతుండగా వీరిలో 1.35 లక్షల మంది అనగా 17% మంది మన దేశానికి చెందినవారే. నిజానికి ఇవన్నీ కూడా నివారించదగినవే. ఒకంత సంయమనంతో వ్యవహరిస్తూ సానుకూల దృక్పథంతో ఆలోచించగలిగితే ఆపేయవచ్చు. బలవన్మరణాలకు దారితీస్తున్న కారణాలు, అవి చూపే హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకొని ఉంటే ముందే జాగ్రత్త పడవచ్చు. చనిపోతే సమస్య పోతుందా? ఆత్మహత్యకు పాల్పడేవారు చేసే పెద్ద పొరపాటు చనిపోతేనే మేలు, నా సమస్యకు అదే పరిష్కారం, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, కుటుంబమంతా హాయిగా ఉంటుంది అని అనుకోవటం. చనిపోయినంత మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు. పైగా తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చిన వారవుతారు. నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలు, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు దూరమైతే ఆ వేదనను వర్ణించడం ఎవరి తరము కాదు. ఆత్మీయులను కోల్పోయామన్న బాధ విడవకుండా వేధిస్తుంది. మానసిక సమస్యలు కూడా వెంటాడతాయి. అందువల్ల తాము చనిపోతే మిగతా వారంతా హాయిగా ఉంటారు అని అనుకోవటం కేవలం భ్రమ. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబానికి క్షోభ మిగల్చటం కన్నా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే ఉత్తమం. ఆత్మహత్యలు ఎక్కువగా 15 నుంచి 24 సంవత్సరాలు మరియు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరు తమలోని బాధను వెలిపించడానికి బలవన్మరణానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు నిజంగానే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని సన్నద్ధమవుతూ వస్తుంటారు. నిజానికి ఈ ఆలోచన వచ్చిన చాలామందిలో అక్కడితోనే ఆగిపోతుంది. కొందరు మాత్రం ఆలోచనల నుంచి బయటపడలేక బలీయమైన కోరికతో ప్రయత్నాలు చేసుకుంటూ చివరికి ఆత్మహత్యకు ఒడిగడుతుంటారు. ఇంకొందరు ఇలాంటి ఆలోచనలు, ప్రయత్నాలేవి లేకుండానే కోపంతో, సహనం నశించో, విచక్షణ కోల్పై అప్పటికప్పుడు అఘాయిత్యానికి తెగిస్తుంటారు. దీనినే మనం ఇంపల్సివ్ సూసైడ్ అంటాం. ఆత్మహత్య ప్రయత్నాలు మహిళల్లో ఎక్కువ, కానీ ఆత్మహత్యలతో చనిపోయే వారిలో మగవారు అధికం. పరీక్ష ఒత్తిడి తట్టుకొని భవిష్యత్తు పట్ల భయంతో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. కుటుంబ విభేదాలు, వివాహపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మానసిక సమస్యలు అనగా కుంగుబాటు, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. రోజువారీ పనులు సరిగా చేసుకోలేకపోవడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి కుంగుబాటు లక్షణాలు. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. జీవితంలో వైఫల్యాలు, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సమస్యలు వంటివి కొందరిని తీవ్రమైన ఆలోచనలకు పురిగొల్పుతాయి. సామాజిక మరియు కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, సంబంధాలలో సమస్యలు, సమాజంలో ఒంటరితనం వంటివి ఆత్మహత్య ఆలోచనలకి కారణం కావచ్చు. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు, వారి వృత్తుల్లో దినదినం ఏర్పడుతున్న మానసిక సంక్షోభంతో అల్లకల్లోలమై కుటుంబాలు దీనస్థితికి చేరుకోవడం వల్ల అప్పుల తిప్పులతో ఆ పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఆత్మ బలిదాన పీఠం ఎక్కుతూ 100 ఏళ్ల జీవితాన్ని మొగ్గలోనే తుంచుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్, ఎరువులు, విత్తనాలు అమాంతం పెరిగి కష్టించి ఒళ్ళు గుల్ల చేసుకొని తీరా పంట వేస్తే గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయానికి బ్యాంకులోనూ, సొసైటీలోనూ అప్పులు ఇచ్చే దాతల దగ్గర తీసుకున్న రుణాలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, అనుదినం ఆకలితో, మానసిక సంఘర్షణలతో రైతులు ఉరివేసుకొని మరణిస్తున్న సంగతి మనకంతా విదితమే. ఉద్యోగాలు రాక రోజువారీ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉద్యోగం దొరక్కపోయేసరికి విచారంతో కృంగిపోయే పరిస్థితికి దారితీస్తున్న వైనాలు ఎన్నో. చదువుల్లో ఉత్తీర్ణత సాధించలేక ఫెయిల్ అయినామన్న బాధతో ఆత్మహత్యల బారిన పడుతున్న విద్యార్థులు ఎందరో.
వస్తువులు కలిగి ఉండటమే ప్రతిష్టకు నిదర్శనం అనే భ్రమలు పెరిగి సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేకపోయినప్పుడు అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేక పూరితులైన యువకులు నిరాశ నిస్పృహలకు, ఆత్మన్యూనతకి గురి కావడం జరుగుతుంది. తాము కోరిన సెల్ ఫోన్ తండ్రి కొనివ్వనందుకు, బైకు కొనివ్వనందుకు ఆత్మహత్యలు చేసుకున్న 10 ఏళ్ల పిల్లల నుండి 20 ఏళ్ల యువకుల గురించి వింటున్నాం. భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని కేవలం వస్తువులు, ద్రవ్యము, డబ్బే ఆనందదాయకం అనుకొని ఈ ఎండమావుల వెంట పరిగెడుతున్న పరిణామ ఫలితం ఇది. హెచ్చరిక సంకేతాలపై కన్నేయాలి. ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు. ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిలో ప్రవర్తనాపరంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అప్పటికే మానసిక సమస్యలో బాధపడుతున్న వారి విషయంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం, స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం, పండుగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకపోవటం, సామాజిక కార్యక్రమాలంటే ఆసక్తి చూపకపోవటం, ఎప్పుడూ విచారంగా ఉండటం, తమ వస్తువులను వేరే వాళ్ళకి ఇచ్చేయడం, స్నేహితులకు గుడ్ బై సందేశాలు పంపుతుండటం, బతకాలని అనిపించటం లేదని చుట్టుపక్కల వాళ్ళతో అనడం, చావు గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం, చనిపోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని చెబుతుండటం, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వెంటనే మనం పసిగట్టాలి. ముందే వీల్నామా రాసిపెట్టడం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లు, తిండి, నిద్ర లాంటి సాధారణ దినచర్యల్లో మార్పు, తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పచెప్పడం, వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆతృత లేదా ఆందోళన చెందడం వంటి లక్షణాలు ఆత్మహత్య అనుకునే వారిలో గోచరిస్తాయి. ఆత్మహత్య నివారణ మార్గాలు చూసినట్లయితే కొన్ని రకాల సూచనల ద్వారా, చర్యల ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి యొక్క ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. అవి ముఖ్యంగా ఓపెన్గా మాట్లాడటంను ప్రోత్సహించాలి. ఆత్మహత్య గురించి మాట్లాడటం అనేది ఒక నిషేధిత అంశంగా పరిగణించబడడం ఆపాలి. మనసు విప్పి మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వారితో దయగా, సానుభూతితో మాట్లాడాలి. వారి బాధను మనం అర్థం చేసుకుంటున్నామని వారికి భరోసా ఇవ్వాలి. మీ సన్నిహితుల్లో ఎవరికైనా ఆత్మహత్య లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఓపెన్గా మాట్లాడాలి. నీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా? ఈ ప్రశ్న వేయటానికి మనం సహజంగానే భయపడుతుంటాం. ఇలా అడగడం ద్వారా ఆత్మహత్య ఆలోచనకు బీజం వేస్తున్నామేమోనని జంకుతుంటాం. కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు నేరుగా అడగటమే మేలు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ బాధను, వేదనను ఎవరైనా వింటే బాగుండునేమని భావిస్తుంటారు. నేరుగా అడిగితే అసలు విషయాన్ని బయటపెట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనసులోని బాధ తొలగిపోతుంది. తమ వేదనను ఇతరులు అర్థం చేసుకుంటారనే ఆశ కలుగుతుంది. దీంతో ఆత్మహత్య ఆలోచనను వాయిదా వేసుకోవచ్చు. నా సమస్యకి ఇదే పరిష్కారం కాకపోవచ్చు, ప్రయత్నిస్తే ఇంకేదైనా మార్గం దొరుకుతుందేమో అని అనుకోవచ్చు. పూర్తిగా మనసు మార్చుకోవచ్చు. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జిమెంట్ లేకుండా ప్రేమగా వారు చెప్పేది వినాలి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయాలి. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక సమస్యలను మనం ఒక వ్యాధిగా గుర్తించాలి మరియు చికిత్స చేసుకోవడానికి భయపడకూడదు. మానసిక ఆరోగ్య నిపుణులను, సైకాలజిస్టులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఆత్మహత్యల నివారణకు మనం మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపాలి. మన సమస్యలను వారితో పంచుకోవాలి. ఇతరుల సహాయం తీసుకోవడంలో సిగ్గుపడకూడదు. ప్రజలలో అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు మరియు కార్యాలయాల్లో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఆత్మహత్యల నివారణకు అందుబాటులో ఉన్న సహాయ కేంద్రాల గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలి. ఆత్మహత్యల నివారణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒక భాగం. మనం చేయగలిగిన చిన్న పనులు కూడా పెద్ద మార్పులను తీసుకురాగలవు. తమ ప్రియమైన వారిలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్టు గమనిస్తే వారికి సపోర్టుగా ఉండాలి. వారిని ఒంటరిగా వదిలివేయకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్టుగా నిలబడాలి.
ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించాలి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్టులను సంప్రదించడం చేయాలి. వీలైతే వెంటనే హైదరాబాదులో ఉన్న రోషిని ఆత్మహత్య నివారణ సంస్థలకు ఫోన్ చేసి సహాయం పొందాలి. అప్పటికి వారికి ఉపశమనం కలగకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుండి తన జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొనే ఉంటాడు. కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకొని లేనిపోని నిర్ణయాలను తీసుకుంటున్నారు కొందరు. ఇలా చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యల వరకు వెళ్ళి నిండు జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. తమకు ఎదురైన సమస్యను తెలుసుకొని దానిని అధిగమించే మార్గాలను వెతుక్కుంటే సమస్య కన్నా పరిష్కార మార్గాలే ఎక్కువగా కనిపిస్తాయి. వచ్చిన సమస్య పెద్దదిగా భావిస్తే విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితం అంటే ఒక అందమైన ఉద్యానవనం. సుఖాలు ఒక్కటే కాదు, సుఖాలతో పాటు కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. నిరుపేదకైనా ధనవంతులకైనా ఇవి తప్పవు. అయితే మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని, విపరీతమైన ఆలోచనలు చేయడానికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన, ఆత్మహత్య ప్రయత్నం రెండు కూడా తీవ్రమైనవి. సైకోటిక్ రియాక్షన్ ఫలితంగా భవిష్యత్తు అంధకారంగా కనిపించడం, మానసిక ఒత్తిడి జీవితంలో మనోవ్యాధికి లోనయ్యే వ్యక్తులు ఈ చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తి వేరే వారికి, అయిన వ్యక్తులకు విషయాన్ని చెప్పుకుంటే సగం భారం తగ్గుతుంది. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను గమనించి సైకాలజిస్టులను సంప్రదించడం లేదా వైద్యుల వద్ద చికిత్స, కౌన్సిలింగ్ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు. మానసిక సంఘర్షణకు గురై సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సిలింగ్ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో మెదడుకు రక్తం సరఫరా మెరుగవుతుంది. మన మూడును ఉత్సాహపరిచే, నొప్పి బాధలను తగ్గించే ఎండార్ఫిన్లు మెదడులో ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుకి దారితీసే కార్టిజోల్ హార్మోన్ స్థాయిలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఆత్మహత్య ఆలోచనలకు కళ్ళం వేసేవి. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. నడక వంటి తేలికపాటివైన మంచి ఫలితం చూపుతాయి. వీటితో ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలు ఎదుర్కొని మన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం పిలుపునిస్తున్నాయి. చివరగా, మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు అన్నాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనక అధిగమిస్తే అంతా వెలిగే నిండుతుంది అంటారు ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్. ఓడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి అని చెప్పారు దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా. ఆ మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, సమస్యలు, సంఘర్షణలు ఏవైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనే ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. జీవితం ఒక వరం, దాన్ని గౌరవించాలి. ఉన్నది ఒక్కటే ఈ జీవితం, బతికి సాధిద్దాం, ఆనందంగా గడుపుదాం, అందమైన జీవితాన్ని ఆస్వాదించుదాం.